మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం ఫలములు ఫలించుట లేదా ఫలము ఫలించుట అనేటువంటి ఒక విషయం గురించి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే విషయం గురించి మనం పరిశీలన చేస్తాం. ఫలాలు ఫలించటం, చెట్టు వేస్తారు, చెట్టు వేస్తే ఊరికేనే వేయరు. ఎవరైనా చెట్టును పెంచేవాళ్ళు ఊరికే వేయరు, దాంట్లో ఫలాన్ని ఆశిస్తారు, ఎదురు చూస్తారు. కాబట్టి ఫలాలను ఫలించే విషయంలో మనం సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచనను కలిగి ఉండాలి. అందులో అత్యంత ప్రాముఖ్యమైనది, ఇవాళ నేను లేదా మనము లేదా సంఘము దేవుని కొరకు ఫలం ఫలించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆజ్ఞ ఉంది, దేవుని కొరకు ఫలము ఫలించి తీరవలసిందే. దేవుని కొరకు ఫలం ఫలించాలని అనుకున్న వాళ్ళు కేవలం క్రొత్త నిబంధనల ప్రకారమే ఫలించగలరు అన్న సత్యాన్ని గుర్తించాలి. ఎలాగండి? దేవుని కొరకు ఫలము ఫలించాలనుకున్న వాళ్ళు క్రొత్త నిబంధన ప్రకారం మాత్రమే ఫలించగలరు. చాలామంది పాత నిబంధనను మేము పాటించమని చెప్పుకుంటూ, మేము పాటించట్లేదు అని చెప్పుకుంటూ, పాత నిబంధన ఉపదేశాలను బోధిస్తూ, ఉపదేశాలను వింటూ నిష్ఫలులైపోయేటువంటి ప్రమాదంలో కూరుకుపోయారు. నిష్ఫలులు అనగా భ్రష్టులు అని అర్థం అన్నమాట. ఫలం గురించి మాట్లాడితే నిష్ఫలులు, ఆ నిష్ఫలులైన మనుషుల్ని ఏమంటారు అంటే భ్రష్టులు. ఇంకా వాళ్ళు ఉపయోగపడరు, ఆ దేవునికే ఉపయోగపడరు, మనుషులకి అంతకంటే ఉపయోగపడరు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4-5 వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4-5 వచనాలను చదివితే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై, ఇవాళ దేవుని కొరకు ఫలం ఫలించాలనుకున్న వాళ్ళు చేరుకోవలసిన మరొక ఆయన వచ్చారు, మరొక పురుషుడు వచ్చారు. పురుషుడు అని అంటే భర్త. క్రీస్తు అను వేరొకని చేరుటకై అని అంటే భర్తను చేరే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ సహోదరులు అనబడినటువంటి వాళ్ళు సంఘముగా చేరుకోవలసినటువంటి డెస్టినేషన్ ఎవరు అని అంటే యేసు ప్రభు. క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. కాబట్టి దేవుని కొరకు ఫలం ఫలించాలనంటే ధర్మశాస్త్ర విషయంలో ఇశ్రాయేలీలు ఏమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? చనిపోవలసి వచ్చింది. ఇవాళ ఈరోజు సర్వప్రపంచం కూడా సరే, నేను దేవునికి ఫలముగా బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏలయనగా కారణం చెప్తున్నాడు 5వ వచనంలో. ఏలయనగా మనం శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ఎటువంటి ఫలం ఫలించారు? మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయముల కార్యసాధకములై ఉండెను. కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలాలలో మొట్టమొదటిది మరణార్థమైనటువంటి ఫలం. అది మరణార్థమైనటువంటి ఫలాన్ని ఫలించే ఒక పరిస్థితి ధర్మశాస్త్రం వలననైనా పాపేచ్ఛల వలన కలుగుతుందంట. అంటే అర్థం ఏమిటనంటే, పాత నిబంధన వలన మనుషులు ఎటువంటి ఫలాన్ని ఫలిస్తారు అని అంటే మరణం అనే ఫలాన్ని ఫలిస్తారు.
ఫలం ఏమిటి? మరణం. ఆ ఫలాన్ని ఇచ్చేటట్లుగా చేసింది ఏమిటి? ధర్మశాస్త్రం. ఫలాన్ని ఇచ్చినటువంటి మనుషులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు. కళ్ళెదురుగా చెప్తూ ఉంటారు, పాత నిబంధన ఉపదేశం చేస్తూ ఉంటారు. అదే కళ్ళెదురుగానే అదే మాట, అదే నోరు అప్పటికే ఏం చెప్తుందనంటే ధర్మశాస్త్రాన్ని మేము పాటించట్లేదని చెప్పిన నోరు ధర్మశాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మీరు వినలేదు? యూట్యూబ్లో నాతో డిబేట్ చేసిన ప్రతి ఒక్కరూ అదే మాట, మేము పాత నిబంధన పాటించము అనుకుంటూనే పాత నిబంధన ఉపదేశం చేసేటువంటి మనుషులు అందరూ తయారయ్యారు. అంటే అర్థం ఏమిటనంటే వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఎటువంటి ఫలాన్ని ఫలిస్తున్నారు అని అంటే మరణార్థమైనటువంటి ఫలాన్ని ఫలిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి మనుషులు ఫలము ఆ ఫలాన్ని ఇచ్చేటట్లుగా చేసినటువంటి ఆ కార్యరూపం దాల్చినటువంటి ఒక క్రియాశీలి ఏమిటి అనంటే ధర్మశాస్త్రం. క్రియాశీలి ధర్మశాస్త్రం, క్రియలు ఏమిటి అనంటే ఫలం ఫలించుట, దాని ఫలితం ఏమిటి? మరణం అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఫలం ఏమిటి? సువార్త వలన కలిగే రక్షణ ఫలం అన్నమాట. ఫలం ఏమిటనంటే సువార్త వలన కలిగే రక్షణ ఫలము. రక్షణ అనేది ఫలము. దాన్ని తెలియజేసింది ఏమిటి? సువార్త. దాన్ని తెలియజేసింది ఏమిటి? సువార్త. అది ఎక్కడంతా ఫలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సువార్త సర్వలోకములో ఫలించాలి. అంటే సమస్త మానవ జాతి ఇవాళ సువార్తను వినవలసినటువంటి పరిస్థితులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సువార్తలో మనం ఏం తెలియజేస్తామంటే, మనుషులారా మీరందరూ పాపం చేసిన వాళ్ళుగా ఉన్నారు. మీరు పాపం చేసినప్పుడు మీరు దేవునికి శత్రువులుగా మిగిలిన వాళ్ళై ఉన్నారు. పాపం చేయడం ద్వారా దేవుని శత్రుత్వం, పాపం చేయడం ద్వారా మీలోనున్న జీవం కోల్పోబడి నిర్జీవ స్థితిలో దేవునికి దూరస్తులై ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉండగా మీ కొరకు, మీరు జీవాన్ని మరలా పొందుకోవడం కొరకును, దేవుని ఉగ్రతను తొలగించుకోవడం కొరకును యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు లేదా లేపబడ్డారు అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి క్రొత్త నిబంధన సువార్త ఉంది చూడండి. ఆ సువార్త ఫలిస్తే ఎలా ఉంటుందని అంటే, దేవుని కృపను గూర్చి విని, ఆ సువార్తలో ఏమొస్తుందని అంటే దేవుని కృపను వినే అద్భుత అవకాశం దొరుకుతుంది. దేవుని కృపను వినే ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. అది ఫలిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. సువార్త ఫలితం ఏమిటి? రక్షణ. ధర్మశాస్త్రం ఫలితం ఏమిటి? మరణం. మరణార్థమైనటువంటి ఫలం. ఎప్పుడు వినుండ్రేమో బహుశా మీరందరూ ఇలాంటి ఫలాలు కొన్ని ఉన్నాయి అని చెప్పేసి. అవునా? ఫలాలు ఫలించే విషయంలో చాలామంది చాలా విధాలుగా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ భౌతికమైనటువంటి ఒకడు అంటే నాతో ఛాలెంజ్ విసురుతున్నాడు, కానీ దూరం నుండి విసురుతాడు. దగ్గరికి రా బాబు అని అంటే దగ్గరికి రాకుండా ఏమంటున్నాడంటే, మనమంట ఇశ్రాయేలీయులతో ఏమై అంటే అంటు కట్టబడి ఫలం ఫలించేటట్లుగా మనం చేయబడ్డాం అన్నట్లుగా
ఒక లేఖన భాగాన్ని అపార్థం చేసుకొని ఉపదేశం చేశాడు. మనం అట్లాగా నువ్వేంటి పాత నిబంధన అంటావు, పాత నిబంధన ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది, మనం ఆ ఇశ్రాయేలీలతో అంటు కట్టబడాలి అన్నట్లుగా. ఆ ఇశ్రాయేలీలు అనే మాట, ఆ ఇశ్రాయేలీలతో అంటు కట్టడం అనే మాట జరగని పని. అంటు కట్టబడాలి. ఒకవేళ అంటు కట్టడం అనే ఒక మాట అనేది దేనికి సంబంధించిందని అంటే సంఘానికి సంబంధించినటువంటిది. ఎవరైనా కూడా సరే, ఇంక్లూడింగ్ ఇశ్రాయేలీలు కూడా సంఘంలోనే రావాలి, ఇటు సర్వలోక ప్రపంచంలో ఉన్న పాపులు కూడా సరే అందుకే రావాలి. ఇది దాన్ని సంఘాన్ని అంటు కట్టడం అని అంటారు తప్ప, సంఘములో ఉండి ఫలాలు ఫలించాలి తప్ప నా దగ్గర డైరెక్ట్గా నిలబడి మాట్లాడే ధైర్యం లేకుండా దూరం నుండి రాళ్ళు విసురుతూ ఉంటారు కొంతమంది మనుషులు. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. నేను ఫ్రీ సంఘం వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ధర్మశాస్త్రం ఇంకనూ ఉంది, దాన్ని మనం కూడా పాటించాలని కొంతమంది దారుణమైన మనుషులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాను అన్నమాట. అయితే నేను మీకు ప్రేమతో విన్నవించే విషయం ఏమిటనంటే, సువార్త అనేటువంటి విత్తనము సర్వలోకంలో ఫలించినప్పుడు రక్షణ అనేటువంటి ఫలితము ఇవ్వబడుతుంది. సువార్త అనే విత్తనము సర్వలోకములో విత్తబడినప్పుడు లేదా ఫలించినప్పుడు రక్షణ అనేటువంటి ఫలితము వస్తుందన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం వలన కలిగేది ఏమిటి అని అంటే మరణార్థమైనటువంటి ఫలం. అది దేని ద్వారా కలుగుతుంది? పాపము ద్వారా. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము, పాపము, మరణం అనే ఫలితం. సువార్త సర్వలోకంలో విత్తబడినప్పుడు కృపను బట్టి రక్షణ. అర్థమవుతుంది? మీరు కింద వచనాలు చదువుకుంటూ వెళ్ళొచ్చు, కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. చాలా విషయాలు అందులో దాగి ఉన్నాయి, కానీ మనం అనేక విషయాలు పరిశీలన చేయాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు 15-16 కూడా 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 15-16 వచనాలు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడం. ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని అనుకొని అతిశయపడం. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపచేయచ్చు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, సువార్త వలన అభివృద్ధి అయ్యేటువంటి ప్రయాస ఫలం ఏమిటండి? సువార్త వలన కలిగే ప్రయాస ఫలముల్లో ఏం జరుగుతుంది? విశ్వాసం అన్నది అభివృద్ధి చెందుతుంది. సువార్త మీరందరూ, నేను మీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్తున్నాను. మేము క్రొత్త నిబంధన సువార్తనే విన్నాం, క్రొత్త నిబంధన బాప్తిసం తీసుకున్నాం, క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నాం, క్రొత్త నిబంధన ఆరాధన చేస్తూ ఉన్నాం. సంతోషమే, ఇవన్నీ చేస్తున్నారు, కరెక్టే. కానీ సువార్త ప్రకటించేటువంటి సందర్భంలో మీరు కూడా ఉన్నారనుకోండి, తద్వారా మీ విశ్వాసం అభివృద్ధి చెందబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే సంఘంలో ఉన్న వాళ్ళు విని విశ్వసించి బాప్తిసం పొందాల్సిన అవసరం ప్రత్యేకించి లేదు. అయినా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా సువార్తను ప్రతి సందర్భంలోనూ వింటూ ఉన్నప్పుడు, నాతో పాటు ప్రయాణం చేస్తున్నారనుకోండి, సువార్తను చెబుతున్నప్పుడు విశ్వాసం అనేది స్థిరపరచబడుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రయాస ఫలము అని అంటారనమాట. సువార్త ఎప్పుడు కూడా సరే ప్రయాసముతోనే కూడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సువార్త దేనితో ముడిపడి ఉంటుందండి? అదేంటి చినరాజా గారు ఎప్పుడు ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో దిగుతారు అనేది మీకు తెలుసుండొచ్చేమో బహుశా. ఆ తర్వాత జరిగే ప్రయాస తెలీదు, అంతేనా? ఫ్లైట్లో దిగుతారు, మంచి ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీలో, సెకండ్ క్లాస్ ఏసీలో తిరుగుతూ ఉంటారు. ఆయనకేమి ప్రయాస అనుకుంటారేమో. అట్లా కాదండి, అది ప్రయాస కాదు. సువార్త చెప్పేటప్పుడు జరుగుతుంది చూడండి, అది ప్రయాస. బహుశా నాతో ప్రయాణం చేసిన సహోదరులకి అది తెలిసి ఉండొచ్చు.
అనేక అవమానాలతో కూడినటువంటి పరిస్థితి, అనేక విధాలైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో తిండి లేని పరిస్థితులు, ఆకలికి నాతో పాటు అంటే నేనైతే యవనస్తుడిని కాబట్టి దేవుని కృపను బట్టి క్రీస్తు కృపను బట్టి ఏదో ఒక విధానంగా ఇదయ్యాను. కానీ మన సహోదరులు, వయసైన సహోదరులు నాతో పాటు ప్రయాణం చేసినప్పుడు మరియదాస్ గారు కావచ్చు, శేషు గారు కావచ్చు, ఆకలికి అలమటించిపోయేవారు. వాళ్ళు పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వీళ్ళు వాళ్ళ ప్రయాస నేను నిజముగా సామాన్యమైనటువంటి ప్రయాస కాదు. పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఎస్పెషల్లీ బీపీ షుగర్ పేషెంట్స్, అంత వయసులో 70+ ఇయర్స్ ఆఫ్ ఏజెస్లో సువార్త ప్రయాణాలు నాతో చేసినప్పుడు ఎంత ప్రయాస అనేది మీరు ఊహించలేనంత ప్రయాస. కాబట్టి దాని ఫలితం ఏమిటనంటే వాళ్ళ విశ్వాసముల అభివృద్ధి. లేదనంటే ఏం జరుగుతుంది? ఇంటికే పరిమితం అవుతారు, లేదా తమ కుటుంబం యొక్క రక్షణ విషయంలో కూడా ఆలోచన చేయకుండా ఉంటారన్నమాట. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, సువార్త వలన చాలా ఫలితాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఆత్మ సంబంధమైన ఫలితం అని చెప్పడానికి లేదు సుమి. మనుషులు రక్షించబడతారనేదే కాదు, సువార్తను వింటూ వింటూ ఉండడం ద్వారా మీ విశ్వాసాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. సంఘంలో ఉన్న వాళ్ళ యొక్క విశ్వాసం కూడా అభివృద్ధి, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు. ఈ విశ్వాసం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందని అంటే, మీరు స్థిరముగా ఉంటారు, సంఘంలో సువార్థికుడికి సరైనటువంటి సహాయ సహకారాలు మీరు అందిస్తూ ఉంటారు. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని ఇచ్చే విషయంలో. మొదట్లో నేను డిబేట్స్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు మరియదాస్ గారు, శేషు గారి ప్రయాణాలు చేసేవారు. ఆ తర్వాత భరత్ గారు, లక్ష్మయ్య గారు వాళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత తమ్ముడు నరేంద్ర అంతకంటే ముందు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. అవినాష్ ఉన్నాడు తమ్ముడు. ఇప్పుడు చాలా వరకు ఎక్కువ మంది నాతో పాటు ప్రయాణాలు చేసే విషయంలో సహోదరులు, అమ్మగారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయంలో దీన్ని ఏమంటారంటే విశ్వాసం యొక్క అభివృద్ధి. ఏమంటారండి? అద్భుతమైనటువంటి సంగతి. అటు వ్యక్తిగత విశ్వాసం అభివృద్ధి చెందబడుతుంది. ఆ విశ్వాసం సువార్తను వినిపించడం ద్వారా మనుషులకి, అనేకులకి, మీ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళ విశ్వాసం కూడా, వాళ్ళు కూడా ఆ సువార్తను వినడం ద్వారా విశ్వాసము కలిగి ఉంటారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది విశేషముగా వ్యాపింపజేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఒక ఫైనాన్షియల్ అనే కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి విధానాల్లో కూడా సరే విశ్వాసం ఈ సువార్త అనేది ఏం చేయబడుతుందండి? ఫలించే ప్రయాస ఫలములతో కూడినటువంటిదిగా ఉంటుందన్నమాట. దాని ద్వారా కలిగే లాభం ఏమిటి, ఫలితం ఏమిటి అని అంటే విశ్వాసం యొక్క అభివృద్ధి. అది వ్యక్తిగత విశ్వాసం అభివృద్ధి. అదేవిధంగా క్రొత్త నిబంధన సువార్తను విన్నవాళ్ళు ఒకవేళ సంఘంలోకి చేర్చబడే అవకాశం వాళ్ళకి వచ్చిందనుకోండి, చేర్చారనుకోండి, విశ్వాసులు పెరుగుతారు. తద్వారా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. చెప్పండి చూద్దాం. మొదటిది ఏమిటి? ధర్మశాస్త్రము ఏం చేస్తుంది? పాపేచ్ఛలను బట్టి మరణార్థమైనటువంటి ఫలాన్ని ఫలిస్తుంది. 2, క్రొత్త నిబంధన సువార్త, క్రొత్త నిబంధన సువార్త ఏం చేస్తుంది? కృపను బట్టి రక్షణలోకి అనేక మనుషుల్ని నడిపిస్తుంది. అదే సువార్త 3వ ముఖ్యమైనది ప్రయాస ఫలములు. అది అండి కండిషన్. ప్రయాస ఫలములతో వ్యక్తిగత విశ్వాసాన్ని, పాపులైన వాళ్ళు విశ్వాసములోనికి నడిపించబడే ఒక విశ్వాసపు అభివృద్ధి అనేటువంటి ఫలాన్ని ఫలింపజేస్తుంది అన్నమాట సువార్త. అర్థమవుతుంది కదండి? చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని.
కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని, ఇది మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. సువార్త వలన అన్ని జనుల్లో ఫలం ఆత్మలనే ఫలము ఫలించబడతాయి. సువార్త చెప్పడం ద్వారా ఆత్మరక్షణ అనేటువంటి ఫలం, ఆత్మరక్షణ కాదు, ఆత్మల రక్షణ అంటే అర్థం ఏమిటి? అన్ని జనులలో అనేక మందిని దేవుని కొరకు పౌలు గారు ఏం చేశారు? సంఘంలోకి నడిపించి వాళ్ళ యొక్క ఆత్మలను రక్షింపజేసి ఏం చేశారనంటే దేవుని కొరకు కార్యక్రమం చేశారు. అలాగే రోమాలో ఉన్న మీరు కూడా ఏం చేయబడాలి? ఇంకా దేవుని కొరకు ఫలముగా మిమ్మల్ని నేను అర్పించాలి, మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించితిని. మరొక మాట చూడండి, అనేక పర్యాయములు అంటే అర్థం ఏమిటంటే చాలా సందర్భాల్లో మనం ఒక్కసారే వెళ్ళి సువార్త చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. అనేక పర్యాయములు అనే మాట ఇక్కడ మనకు బాగా అర్థం కావాలి. అనేక పర్యాయములు అంటే ఒక రోజులో మారండి, మరలా చెప్తున్నాను. వన్ డే will not be sufficient for anybody to get converted from the sin to the holy life అన్నమాట. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే పౌలు గారు అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. 14-15 చదవండి. గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించటకు సిద్ధంగా ఉన్నాను. రోమాలోని మీకును సువార్త ప్రకటించటకు. కాబట్టి సువార్త వలన కలిగే మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటి అనంటే ఆత్మల రక్షణ. రోమాలోని మీకును అంటే అక్కడ సంఘం గురించి కాదు, మీ మరలా సంఘం అనుకోబోతారు. సంఘం గురించి అక్కడ మాట్లాడట్లేదు. మరి దేని గురించి మాట్లాడటం జరుగుతుంది? రోమాలో ఉన్న పాపుల గురించి. వాళ్ళు సంఘానికి వెళుతూ ఉన్నారు, కూర్చుంటున్నారు, కానీ మార్పు చెందట్లేదు. సంఘానికి వెళుతూ ఉన్నారు, కూర్చుంటున్నారు, ఆరాధన పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన వాక్యం వింటూ ఉన్నారు, అంతా కార్యక్రమం చేస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా రక్షణ అయితే పొందలేదు. ఫలం అయితే వాళ్ళ ఆత్మలు రక్షించబడటమే ఫలం అన్నమాట. కాబట్టి సువార్త వలన ఆత్మల రక్షణ అనే ఫలము జరగవలసినటువంటి పరిస్థితి ఉంది. సువార్త వలన సువార్త అండి, మనం ఈ ఫలితం అనే విషయం గురించి మాట్లాడలేమండి. సువార్త జీవితాంతం మనకు అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ వస్తూ ఉంటుంది. మనం తిమోతి పత్రికలో కూడా చదువుతూ ఉన్నప్పుడు జీవం అనే ఫలాన్ని మనం పొందుకునేటట్లుగా మార్గాన్ని చూపిస్తుంది సువార్త. ఇదిగో జీవాన్ని నువ్వు పొందుకున్నావు అనుకో, నీకు అక్షయత వచ్చేస్తుంది, నువ్వు ఇంకేం చేస్తావు, నువ్వు చనిపోవు, అనగా నరకములో పడవేయబడవు. ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సువార్త అనేది సువార్త అనే క్రియ విత్తనం ఫలింపజేసినప్పుడు ఇలాంటి అనేక కార్యక్రమాలను సువార్త చేస్తుంది. అందుకని నేను ఎక్కువ చెప్పట్లేదు, కొన్ని విషయాలు మాత్రం మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. 4 వరకు ఇప్పుడు 4 ఆలోచనలు చేసాం. ఏమేమిటండి? మొదటిది ధర్మశాస్త్రం వలన పాపేచ్చులు, తద్వారా మరణార్థమైనటువంటి ఫలం. 2 సువార్త వలన కృపను బట్టి రక్షణ అనేటువంటి ఫలం అన్నమాట. 3 రక్షణ, ఆత్మరక్షణ 2 ఒకటే, కానీ ఆత్మలు రావడం అనేది అత్యంత ముఖ్యం. ఆత్మలు వచ్చేది రానిది సువార్త వలనే జరుగుతుంది. సువార్త వలన ఆత్మ ఫలము, అదేవిధంగా సువార్త వలన వ్యక్తిగత విశ్వాస అభివృద్ధి, అదేవిధంగా
పాపులు విశ్వాసులుగా మార్చబడి వాళ్ళ విశ్వాసం కూడా సంఘంలో చేర్చబడినప్పుడు విశ్వాస అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ 4 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏది ఒకటి కంటే ఒకటి ఎక్కువ కాదు, ఒకటి కంటే మరొకటి తక్కువ కాదన్నమాట. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అన్నాడు. మీ కొరకు, ఇది సంఘం బాగా గుర్తించాలి. ఇది నా వ్యక్తిగతంగా మీరు అనుకుంటే నాది నా పొరపాటు కాదు, చెప్పాల్సిన బాధ్యత నాది. లేఖన భాగాన్ని ఎప్పుడైనా ఒకసారి విశ్వాసంతో వింటూ ఉన్నప్పుడు ఆ లేఖనాన్ని మనం ఏం చేయాలనంటే గౌరవించాలి, అంగీకరించాలి, ఒప్పుకోక తప్పదు. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా అంటే అర్థం ఏమిటంటే, క్రొత్త నిబంధన చట్టాన్ని మేము తీసుకొచ్చి ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు విత్తనం అయితే నేను విత్తుతున్నాను సంఘానికి, మీ వలన శరీర సంబంధమైన ఫలములు ఏం చేయాలి? కోసుకొనుట గొప్ప కార్యమా అంటే అదేం మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. శరీర ఫలాలు మీరు కూడా శరీర సంబంధమైనటువంటి సహాయ సహకారాలు అందించవలసినటువంటి బాధ్యత మీకు కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అదేమి మీరేదో గొప్ప చేస్తున్నట్టు మీరు ఫీల్ అయిపోకూడదు. అది గొప్ప కార్యం అనుకుంటున్నారా మీరు శరీర ఫలాన్ని ఇచ్చేసి? గొప్ప కార్యం కాదు. దానికంటే గొప్పది ఏంటి? మీకు నేను విత్తుతున్నటువంటి క్రొత్త నిబంధన చట్టం. మీ ఆత్మలు యుగయుగాలు నరకంలో పడవేయబడకుండా యుగయుగాలు తండ్రితోనూ క్రీస్తుతోనూ సంపూర్ణమైనటువంటి జీవనాన్ని పరలోకంలో బ్రతికించడం కొరకు నేను ప్రయాసపడుతూ విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన ఫలాలను మీరు గొప్పగా చూడకూడదు. మీరు నాకు ఒక బోధకునిగా నాకు చేసేది ఏది కూడా సరే, బిర్యానీ పెట్టేస్తే నేను పెట్టాను బిర్యానీ అంటే ఎట్లుంటుంది? అదే అసలు అదంతా పరలోకంతో పోలిస్తే బిర్యానీలు ఏ 10,000 20,000 ఇంకేదో డబ్బుతోనూ కూడా మనం దాన్ని ముడిపెట్టలేనంత విషయాలు అన్నమాట అన్ని. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. శరీర సంబంధమైన ఫలాలు గొప్పవి కావు మీకు విత్తుతున్నటువంటి ఆత్మ సంబంధమైన విత్తనంతో పోల్చినప్పుడు. అర్థమవుతుంది కదా? ఆత్మ సంబంధమైన విత్తినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనం ఫలించే బాధ్యత మనకు ఉంది. అయితే శరీర సంబంధమైనటువంటి ఫలము ఎవరు పొందుతారు? మీ వలన, సంఘం వలన సువార్తికుడు లేదా మిమ్మల్ని నడిపించే బోధకుడు లేదా ఉపదేశకుడు. కాబట్టి మీరేమి నేను 30,000 40,000 50,000 ఇచ్చేసాను, అది ఎంత గొప్ప అమౌంట్ అనే ఆలోచనలో మీరు ఎప్పుడు కూడా చేయకూడదు. నో, ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ దట్ వే. దీనికి నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బోధకుడిగా చెప్పడానికి నాకు ఎటువంటి ఇది లేదు. లేఖన భాగం అదే ఉంది, నేను అది చెప్పి తీరాల్సిందే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22లో, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, అయితే ఆత్మఫలమేమనగా, ఇందులో కూడా ఒక ట్విస్ట్ పెట్టాడు ఒకడు. ఒక ట్విస్ట్ పెట్టాడు. ఏందో తెలుసా అండి? ఆత్మఫలమేమనగా అని అన్నాడు, కానీ ఆత్మఫలములు అని చెప్పలేదు అని అన్నాడు. ఆత్మఫలములు అక్కడ ఏమీ ఎక్కడ లెటర్ని చూడాలి అక్కడే లెటర్ని చూడాలి, ఎక్కడ చూడకూడదు అక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఆత్మఫలములు ఏమనగా అన్నా తప్పు లేదు, ఆత్మఫలం ఏమన్నా అనగా తప్పు లేదు. ఎందుకనంటే ఫలం అనేది ఒకటే అనేది ఎక్కడా ఉండదు. అర్థమవుతుంది కదండి? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
తర్వాత ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. కాబట్టి నేను ఆత్మ సంబంధమైనది విత్తినప్పుడు ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమిటి వస్తాయి? నేను క్రొత్త నిబంధన చట్టాన్ని మీకు ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు మీలో నేను ఎదురు చూసేది ఏమిటంటే శరీర సంబంధమైన ఫలం మీరు ఇవ్వాలి. అది నేను ఎదురు చూసినా చూడకపోయినా నాకేం ఇది లేదు. నేను ఎప్పుడు కూడా మీరు శరీరానుసారంగా నన్ను ఆదరించాలి అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఆదరిస్తే అది మీకు సంతోషం, అదేం మీరు గొప్పగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎదురు చూసేది ఏమిటి మీ దగ్గర నుండి అంటే ఆత్మ సంబంధమైన ఫలాలు. ఆత్మ సంబంధమైన విత్తనాన్ని నేను విత్తుతున్నప్పుడు మీ దగ్గర నుండి నేను ఎదురు చూసేది ఏమిటనంటే మొట్టమొదటిది ప్రేమ. ఏమిటండి? ఆత్మ సంబంధమైన ఫలం, అద్భుతమైనటువంటి ఫలం అండి. ఏమిటండి ఆత్మ సంబంధమైన ఫలము? ఏమిటది? ప్రేమ. తర్వాత సంతోషం. సంతోషం అంటే ఏమిటిది? ఈరోజు సంఘంలో ఒక కుటుంబం ఆరాధనకి రాలేదనుకోండి, నాకు సంతోషం ఉంటుందా? ఉండదు. ఎవరు సంఘములో క్రొత్త నిబంధన చట్టం ప్రకారం బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆరాధనలో కలవకపోతే నాకు సంతోషం ఉంటుంది అంటారా? ఉండదు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలం అని అంటే అర్థం ఏమిటనంటే మొత్తం ఆత్మ సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఆలోచన చేయటం. సంతోషం అంటే దానికి సంబంధించి భౌతికమైన సంతోషం గురించి కాదు అక్కడ చెప్తున్నది. సంతోషం అంటే నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమైందా? సంతోషం అంటే నాకు ఇది ఉంటే నేను సంతోషంగా ఉంటాను, భోజనం లేదనంటే మంచి డ్రింక్ లేదంటే ఇంకేదైనా ఉంటే ఆ సంతోషం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. సంతోషం అని ఆత్మ సంబంధమైన సంతోషం గురించి. సంఘము ఐకమత్యంగా ఉంటే సంతోషం. సంఘంలో ఎటువంటి గొడవలు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉంటే సంఘం సంతోషంగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలం అంటారన్నమాట. సమాధానం ఆత్మ సంబంధమైన ఫలం. సమాధానంగా ఉండాలి. ఎవరితోనూ సమాధానం లేని స్థితిలో ఎవరు ఉన్నా కూడా సరే, నేను అనేక సార్లు మీకు తెలియచేశాను, ఓపెన్ ఫోరంలో చెప్పలేదు, యూట్యూబ్లో కూడా పెట్టలేదు, ఇవాళ చెబుతున్నాను. సమాధానము అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎవరిలోనైతే సమాధానం లేదో వాళ్ళు రొట్టెలో పాత్రలో పాలు పంపులు పొందటం చాలా శాపగ్రస్తమైన ఒక పాపం అన్నమాట. ఒక సహోదరుడు మరొక సహోదరుడు, ఒక సహోదరి మరొక సహోదరి, సంఘంలో ప్రతి ఒక్కరూ సమాధానంలో ఆత్మ సంబంధమైన ఫలం అనే సమాధానం కలిగి ఉండకపోతే రొట్టెలో పాత్రలో చేయి వేయటం మహాపాపం. మీరందరూ గుర్తించాలి. దీర్ఘశాంతం అనే మాట వాస్తవానికి ఎవరికి ఉపయోగించాలి? దేవుడికో లేదా యేసు ప్రభువుకో లేదా పరిశుద్ధాత్మునికో ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకు? అంత శాంతం వహించగలిగిన వాళ్ళు మాత్రమే మహా ఉగ్రతను చూపించగలిగిన తండ్రైన దేవుణ్ణి దీర్ఘశాంతం వహించేటట్లుగాను ప్రేమ చూపించేటట్లుగాను చేయగలిగింది క్రీస్తు శిలువ. అవునండి. మనమందరం పాపంతో కొట్టిమిట్టాడుతూ నరకప్రాయులమై ఉన్నప్పుడు, దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉన్నప్పుడు దేవుణ్ణి దీర్ఘశాంతం వహించేటట్లుగా చేశారు క్రీస్తు యేసు తన శిలువలో. ఆ దీర్ఘశాంతం మనం కూడా కలిగి ఉండాలి. అందుకోసమే మనం దీర్ఘశాంతం వహించి తీరాలి. ఒక సహోదరుడు సంఘంలో నుండి ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు, వెళ్ళి ఇంకేదో చేశాడు. అతని మీద మనం ఏం చేయాలి? దీర్ఘశాంతం వహించాలి. ఆ విషయంలో నేను తప్పు చేస్తున్నా కూడా సరే క్షమాపణ వేడాల్సినటువంటి పరిస్థితులు ఉంది, ఎవరైనా కూడా సరే. ఇక్కడ దాపరికాలంటే ఏమీ లేదు.
అందులో ప్రత్యేకించి సంఘం ముందు నాకు ఎటువంటి దాపరికం లేదు. కాబట్టి దీర్ఘశాంతం మనం వహించాలి, ఒకరికొకరు దీర్ఘశాంతం వహించి బ్రతకాలి. దీర్ఘశాంతంగా ఉన్నావు అని అంటే దాని అర్థం ఏమిటి? ఆత్మ సంబంధమైన ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావు. అర్థమవుతుంది కదండి? ఆత్మ సంబంధమైన విత్తనానికి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు ఏమిటనంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, దయ కలిగి ఉండటం. దయాళుత్వం అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఫలం. ఫలితము ఫలం రెండు ఒకటే. దయనే ఉండదండి చాలా మందికి. సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా దయ చూపించడం అని అంటే కుదరని కార్యంగా మారిపోయింది నేటి కొన్ని పరిస్థితులను పరిశీలన చేసినప్పుడు. ఆ దయ అనేదే ఉండదు. కఠినంగా ఉంటారు. కఠినంగా ఉన్నవాళ్ళు ఒకవేళ శరీర సంబంధమైన ఫలాన్ని ఉపదేశకునికి ఇచ్చినా కూడా సరే ఆత్మ సంబంధంగా ఏమైపోతుంటారు? ఫలం ఫలించలేని స్థితి. నేను బోధకుడికి ఇస్తున్నాను, నేను బాగానే చూసుకుంటున్నాను, నేను బోధకుడి విషయంలో ఎటువంటి తప్పు చేయట్లేదు అని అనుకోవచ్చేమో. కానీ దయ లేకపోతే, సంఘం వాళ్ళ పట్ల దయ లేకపోతే ఆత్మ సంబంధంగా ఫెయిల్ అయిపోతున్నారు, ఫలించట్లేదు. ఆత్మ సంబంధమైన ఫలితం లేకపోతే మీ ఆత్మని కుంటుపడిపోతుంది. ఏమైపోతుంది? దాన్ని ఏమంటారు? ఆత్మ కుంటు పట్టడం అనే ఒక దాన్ని, ఆ పరిణామాన్ని ఏమంటారు? క్షీణించటం. తర్వాత మరుగుజ్జు మీ ఆత్మలు ఎలా అయిపోతాయంటే మరుగుజ్జుగా మారిపోతాయి అన్నమాట. కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి సుమి. మీ ఆత్మలు మరుగుజ్జులుగా ఉండకూడదు. మంచితనము, మంచితనానికి మారు పేరు ఎవరు? దేవుడి మీద వేసేయకండి. దేవుడు ఎప్పుడు మంచివాడే. ప్రభువు మీద వేసేయకండి. ఆయన ఎప్పుడు మంచివాడే. మన పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మంచి ఆయన. ఈ మంచితనం అనేటువంటి ఫలితం మనం ఫలించాలి. ఉందా మంచితనం? మంచితనం అనేది ఎప్పుడు తెలిసి వస్తుంది తెలుసా అండి? మనకు ఏది చెడు జరగనప్పుడే మనం మంచివాళ్ళుగా ఉన్నట్లు కనబడుతూ ఉంటాం. మనకు కానీ నెగటివిటీ ఏర్పడింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనుషుల యొక్క మంచితనాలు. నా మాట వినడు అన్నాడు అనుకోండి మరే దాసు గారు, నా మాటే వినాలి, నా మాటే శాసనం అన్నట్లు చెప్పారు అనుకోండి, ఆయన మాట నేను వినలేదు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆయనకు మంచితనం ఏమిటో. అవునా? కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మంచితనం అనేది సందర్భాన్ని బట్టి ఐడెంటిఫై అవుతుంది. ఈ మంచితనం మాత్రమేనండి. ఎస్పెషల్లీ మంచితనం అనేది సందర్భాన్ని బట్టి మనం కనిపెట్టగలం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలాలలో మంచితనం అత్యంత కీలకమైనది. విశ్వాసం అంటారా? ఇందులో నేను ఏ ఒక్కరికి మీ విశ్వాసం లేదని నేను చెప్పలేను. మీరందరూ ఈ ఫలాన్ని ఫలిస్తూ ఉన్నారు, ఈ ఫలం విషయంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టు నో. సాత్వికం అంటారా? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు సాత్వికులే. ఇది కూడా మీరు ఫలిస్తూనే ఉన్నారు. ఇక్కడ నాకు వచ్చిన గొడవ ఏమిటంటే, మన సంఘం విషయంలో ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇవి ఉండాలి. మంచితనం ప్రతి ఒక్కరికి మంచితనం ఉంటుంది, కానీ సందర్భం వచ్చినప్పుడు వాడు చెడ్డ బుద్ధి కనబడుతూ ఉంటుంది. విశ్వాసము ఈ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనం అందరం కూడా సరైన విశ్వాసంలో ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. అదేవిధంగా సాత్వికము, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సాత్వికులమే. ఈ విషయంలో ఎవరు కూడా పరాకాష్ఠలు ఏమి ఉండరు, సాత్వికంగానే ఉంటుంటాం. ప్రత్యేకించి సంఘం వాళ్ళంటే ప్రతి ఒక్కరు సాత్వికం వహిస్తున్నారు. ఆ విషయంలో కూడా నేను ఒప్పుకుంటాను.
సంఘం విషయంలో ప్రతి ఒక్కరూ సాత్వికంగానే ఉంటున్నారు. ఆశా నిగ్రహం అనే విషయంలో కొన్ని సందర్భాల్లో మనం అందరం కూడా సరే ఆశా నిగ్రహం అనే ఫలితాన్ని మాత్రం ఫలించాలి. ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఇది. ఆశా నిగ్రహం ఒక్క రోజులో చెప్పేది కాదు, చాలా పెద్ద విషయం అన్నమాట. ఆశను నిగ్రహించడం అనే ఒక విషయం సర్వసాధారణమైన కార్యక్రమం కాదు. దానికి అనేక ఆహారపు అలవాట్లు మార్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆశా నిగ్రహం అంటేనే ఆహారపు అలవాట్లండి. దానికి పౌలు గారు ఏం చేసేవారో తెలుసా? తినకుండా ఉండేవాడు. కావాలని తన ఆశలను నిగ్రహించుకోవడం కోసం ఒకానొకప్పుడు తన శరీరాన్ని దేవుని కొరకు పెట్టాలని చెప్పేసి బాగా బలిసి అనేక మందిని చంపుకుంటూ ఒక రాజులాగా వచ్చిన వ్యక్తి అనేక సంఘాన్ని హింసిస్తూ వస్తున్నటువంటి, అనేక సంఘంలో ఉన్న అనేక పరిశుద్ధులను చంపుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి గుర్రం మీద ఎక్కి వెళుతూ ఉంటే ఎట్లా చంపేవాడో తెలియదు. అసలు స్లే అంటారన్నమాట. ఇంకా కత్తి పెట్టుకొని ఇంకా చంపుకుంటూ వచ్చేవాడు సంఘంలో ఉన్న వ్యక్తుల్ని. క్రొత్త నిబంధన అంటేనే పడదు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. అలాంటి ఒక వ్యక్తి తన ఆశని నిగ్రహించుకోవడం కొరకు ఆహారపు అలవాట్లు మార్చుకున్నాడంటే చూడండి. సహోదరుని నిమిత్తం మాంసం తినకుండా ఆగిపోయాడంట. తన శరీరాన్ని నిగ్రహించి పెట్టుకోవడం కొరకు అనేక సందర్భాల్లో ఆపదలు వచ్చినప్పుడు తినకుండా ఉండడం కాదు, కావాలని ఉపవాసం ఉండేవాడు. ఎలాగా? కావాలని. కొన్ని సందర్భాల్లో ఆహారం దొరకదు. సువార్త ప్రయాణాలు కదండి, మనలాగా కాదు కదా. మనలాగా ప్రయాణాలు చేసేవాడు. ఇప్పుడున్న క్లైమేట్కి అప్పుడున్న క్లైమేట్కి ఒకసారి పరిశీలన చేసుకోండి. అప్పుడు ఎంత క్లైమేట్ ఉండేది తెలుసా? ఒక 150 years బ్యాక్ చెన్నైలోనే మంచు పడేదంట. ఎలాగా? ఒక 150 years బ్యాక్ చెన్నైలో మంచు పడేదంట. అవలాంచ్ బాగా ఎక్కడ పడితే అక్కడ ఉండేదంట, మంచు గడ్డలు. ఇప్పుడున్న క్లైమేట్ ఎట్లా ఉంది? ఒక 150 years బ్యాక్. అట్లా కాకుండా ఒక 2000 సంవత్సరాలకు ముందు సర్వప్రపంచం యొక్క స్థితిగతులు ఎలా ఉండేవి? శీతాకాలం ఎలా ఉండేది? శీతాకాల ప్రయాణం అంటాడు పౌలు గారు. ఎట్లా ఉంటేదో తన జీవితాన్ని అలాగా ఆశని నిగ్రహించుకోవటం కోసం ఆహారపు అలవాట్లతో పాటుగా ఉపవాసాలు, ఆహారం దొరకలేని సందర్భాలలో కావాలని దేవుని కొరకు దొరకని పరిస్థితుల్లో సంతోషించేవాడు. దొరికినప్పుడేమో ఉపవాసం ఉండేవాడు. అట్లా కూడా ఉంటారా మనుషులు? దొరకనప్పుడేమో సరే, అది ఎవరు ఏం చేయలేరు. దొరికినప్పుడు కావాలని ఉపవాసం ఉండేవాడు. అట్లాంటి వ్యక్తిని నేను ప్రపంచంలో బహుశా నేను చూసి ఉండకపోయి ఉండొచ్చు, చూడలేదు ఇంతవరకు. కాబట్టి ఆశ నిగ్రహం అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఫలం అన్నమాట. ఆశను నిగ్రహించుకోవాలంటే ప్రత్యేకించి ఆహార సంబంధమైనటువంటి అలవాట్లను మార్చుకోగలగాల, అది చేయాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తినప్పుడు బోధకుడికి శరీర సంబంధమైన ఫలాలు సంఘం వాళ్ళు ఇవ్వాలి. అది గొప్ప కార్యం కాదు. కానీ ఉపదేశకుడు లేదా తండ్రిని దేవుడు లేదా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన ఫలాలను ఎదురు చూస్తారు. దేన్ని బట్టి? ఆత్మ సంబంధమైన విత్తనాలను బట్టి. ఏమిటి ఆత్మ సంబంధమైన ఫలాలు అంటే? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అర్థమవుతుంది కదండి? చివరిగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21 నుండి 22 వచనాలు మనం చదివినప్పుడు
నేను ఇంతటితో ముగించట్లేదు. ఈ సబ్జెక్ట్ అంటే ఇప్పటికి మాత్రమే ముగిస్తున్నాను. వచ్చే వారానికి మరలా కంటిన్యూ అవుతా సుమి. నేను ఈ విషయాన్ని చాలా విషయాలు మాట్లాడాలి ఈ సబ్జెక్ట్ విషయంలో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ క్లోజింగ్ దిస్ సబ్జెక్ట్ టుడే. రోమిలకు రాసిన పత్రిక 6:21-22 వచనాలు చదువుతున్నప్పుడు అప్పటి క్రియల వలన అంటే పాపపు క్రియలు, దానికి ప్రాణం పోసింది ధర్మశాస్త్రం. మీరు కానీ 16 నుండి చదివితే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ వస్తూ ధర్మశాస్త్రం వలన పాపం అనే ఒక పరిస్థితి ఎలా వచ్చిందో చెబుతూ దాన్ని కనెక్ట్ చేస్తూ అప్పటి క్రియలు అని అన్నాడు అనమాట. ధర్మశాస్త్ర క్రియలు ప్లస్ పాపపు క్రియలు రెండింటిని కలిపి మాట్లాడడం జరుగుతూ ఉంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అంతము అన్న ఫలము అన్న ఒకటేనండి. కాబట్టి ధర్మశాస్త్రం వలన మాకు ధర్మశాస్త్రం లేదు, మీరు క్రొత్త నిబంధన అనుకోగలరు, కానీ పాపము ఇవాళకి ఉంది. కాబట్టి ఆ రోజు వాళ్ళకి ధర్మశాస్త్రం మరియు పాపం రెండింటి గురించి అప్పటి క్రియలు అని అన్నాడు. ఇప్పటికేముంది? ధర్మశాస్త్రం మనకు లేదని నిర్ణయించుకొని వచ్చిన వాళ్ళం క్రొత్త నిబంధనలోనికి, కానీ పాపం అయితే లోకములో ఉంది. కాబట్టి ఆ క్రియల వలన ఇప్పటికైనా కూడా సరే పాపపు క్రియల వలన అంతం ఏమిటండి? మరణం అండి. అంటే నరకం అని అర్థం అన్నమాట. ఇక్కడ చెప్పబడుతున్న మరణం అనేది భౌతికమైన మరణం గురించి కాదు చెప్పబడుతున్నది, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే ఫలము. కాబట్టి పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతమేమిటి? నిత్య జీవము. చూడండి, ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. పాప విమోచన వలన దేవునికి దాసులు అవుతాం. దాని ఫలం ఏమిటి? పరిశుద్ధత. ఫలం ఫలిస్తే సరిపోతుందా అంటే కాదు. నువ్వు వద్దన్నా కూడా నీకేమి ఇస్తాడంట అంతం. దాని ముగింపు ఏమిటి? నువ్వు నాకు నరకమే ఇవన్నా నువ్వు అప్పుడు తప్పించుకోలేవు నా పరలోకాన్ని. అది ఫలం ఫలిస్తే ఫలితం ఓకే. మన స్వార్థ ద్వారా ఫలం ఫలించిన ఆత్మ సంబంధమైన ఫలం ఫలిస్తాం. ఆత్మలోనే ఫలాన్ని తీసుకొస్తాం. మరణార్థమైన ఫలాన్ని దూరం చేసుకున్నాం. ఇన్ని ఫలాలు ఫలిస్తూ వస్తున్నందుకు వీటన్నిటికీ కలిగే అంతం ఏమిటంట? ఫలాలు ఫలిస్తూ వస్తుంటే దానికి అంతమంటూ ఒకటి ఉండాలా వద్దండి? ఫలితాలను ఇస్తున్నావు, దానికి అంతమంటూ ఉండాలా వద్దా? ఉండాలి. దాని అంతం ఏమిటి? మరణార్థమైన ఫలం ఫలించకుండా, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకకుండా, అదేవిధంగా స్వార్థ వలన ఆత్మలను రక్షించటం, ఆత్మరక్షణను పొందటం, తర్వాత స్వార్థ వలన విశ్వాసము యొక్క అభివృద్ధి వ్యక్తిగతంగాను లేదా సంఘంలో విశ్వాసం యొక్క అభివృద్ధి పెంచడం ద్వారాను, అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను, ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తబడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించడం. ఫలాలు ఓకే, ఫలితం అందరూ చెప్పేదే, కానీ దాని అంతం ఏమిటో మనం చివరిగా ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని అంతం ఏమిటి అని అంటే నిత్య జీవం. ఇన్ని ఫలాలు ఫలిస్తున్నందుకు నీకు నిత్య జీవాన్ని ఇవ్వకుండా ఆపలేరు, ఎవరు ఆపలేరు. నిత్య జీవాన్ని ఇవ్వకుండా ఆపడం అనేది జరగదు అన్నమాట. కాబట్టి మీరు ఫలించే ఆత్మ సంబంధమైన ఫలాలు ఏవైతే ఉంటుంటాయో వాటన్నిటి విషయంలో ఒక అంతం అనేది అయితే ఉంది. ఏమిటి అంతము? నిత్య జీవం. అలా పరలోకానికి పోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకందరికీ హెచ్చరిస్తూ 2వ పార్ట్ను మనం వచ్చే ఆదివారం పరిశీలన చేద్దామని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు.